డిఎన్ఏ విత్ భరత్. బానుడి బగబగల నుంచి ప్రజలకు ఇప్పుడే ఉపశమనం కలిగేలా లేదు. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం అవుతోంది. జూన్ 4-5 తేదీలో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాలకు జూన్ 2వ వారంలోనే ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది 50% లోటు వర్షపాతమని ఐఎండీ తాజాగా నివేదిక ఇచ్చింది. దీంతో ముందు నుంచి భయపడుతున్నట్లే కరువు తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే అంశంపై వాటి డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఎల్నినో ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో నిజంగానే కరువు పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉందనుకోవచ్చు. నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తుంది. బట్ లాస్ట్ 2 ఎల్నినో ఇయర్స్ 2019-2023లో మాత్రం బాగానే వర్షపాతం నమోదైంది. బికాస్ ఆఫ్ పాజిటివ్ ఇండియన్ ఓషన్ డయాపోల్, అంటే హిందూ మహాసముద్రంలో ఉన్న పాజిటివ్ ఇంపాక్ట్ వల్ల. ఎల్నినో అంటే ఏంటి? పసిఫిక్ మహాసముద్రంలో గాలులు వేడెక్కడాన్ని, పసిఫిక్ మహాసముద్రం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడాన్ని ఎల్నినో అంటారు. 1 డిగ్రీ కంటే ఎక్కువ, సాధారణంగా ఉండాల్సిన దానికంటే 1 డిగ్రీ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఎల్నినో అంటారు. లానినో అంటే దానికి రివర్సు. పసిఫిక్ మహాసముద్ర జలాలు కూల్గా 1 డిగ్రీ లెస్ కూల్గా, నార్మల్ సాధారణ కంటే కూల్గా ఉండడాన్ని లానినో అంటారు. లానినో అంటే బాగా వర్షాలు కురుస్తాయి. లాస్ట్ ఇయర్ లానినో ఎఫెక్ట్ మనం చూసాం. సో అయితే ఎల్నినోతో పాటు 2 అంశాలు, ఇండియన్ ఓషియన్ డయాపోల్, అదేవిధంగా ఎంజేఓ, మార్డెన్ జూలియన్ ఆసిలేషన్, ఇవన్నీ కూడా భారతదేశ ఋతుపవనాల గమనాన్ని నిర్దేశిస్తాయి. సో ఈ పాటికి కేరళలో ఇప్పుడు ఎల్లుండికి ఋతుపవనాలు రావాలి. నిజానికి లెక్క ప్రకారం అయితే మనం చూస్తే కనుక మాన్సూన్ సంబంధించి అడ్వాన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఒకసారి చూస్తే 1వ తేదీ నాటికి కేరళలో ఋతుపవనాలు ప్రవేశించడంతో పాటు 1 నుంచి 5వ తేదీ మధ్య అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, అంటే 7 సిస్టర్ స్టేట్స్ అంటాం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మెజారిటీ ప్రాంతాలు 5వ తేదీ కల్లా వెళ్ళాలి. 5వ తేదీ కల్లా రాయలసీమలో ఋతుపవనాలు రావాలి. కానీ కేరళ మొదలు ఐఎండీ ప్రెడిక్ట్ ఏం చేసిందంటే మే 26వ తేదీన ఋతుపవనాలు వస్తాయని చెప్పింది. చూడండి, ఇప్పుడు ఇవాళ చేస్తే ఈ పాటికే ప్రీ మాన్సూన్ షవర్స్ చాలా రావాలి కేరళలో. కానీ కేరళలో వర్షాలు పడుతున్నట్టుగా మనకు అనిపించట్లే. కేవలం కోస్టల్, మన సౌత్ ఇంటీరియర్ కర్ణాటక అంటే బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్, మన తెలంగాణ చూస్తే పూర్తిగా డ్రై వెదర్ ఉంది. ఇక్కడ ఏం వర్షం పడే అవకాశం ఇవాళ ఏం కనిపించట్లే. సో ఈ పరిస్థితి ఎప్పటి వరకు ఉంటుంది అన్నది ఒకసారి మనం చూస్తే 29 to 31 అదే ఉంది. 1వ తారీఖు కొంచెం స్లైట్గా తెలంగాణలో ఒక లైట్ రెయిన్ఫాల్ ఉంటుందేమో. సో 4-5వ తేదీ వరకు కూడా కేరళలో ఋతుపవనాలు వస్తాయని చెప్పలేని పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ గుజరాత్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో 1వ తేదీ 2వ తేదీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇవాళ నుంచి కొంచెం హీట్ వేవ్ తగ్గుముఖం పట్టింది. అంటే మనం చూసాం 27-28వ తేదీ వరకు కూడా, మొన్న భారీ వర్షం 27వ తేదీ కురిసేంత వరకు కూడా హీట్ వేవ్, అంటే 45-46 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. కానీ లాస్ట్ 3-4 డేస్గా చూస్తే హీట్ వేవ్ లేదు, వడగాడుపులు లేవు. ఎండ అయితే ఉంది, వడగాడుపులు లేవు. కానీ మళ్ళీ 45 డిగ్రీలు టచ్ అవుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. అదే సమయంలో వర్షాలు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు పెద్దగా లేవు. ఆంధ్రప్రదేశ్కు ఉంటాయి, ఈ 1-2 డేస్ ఉంటాయి. బట్ తెలంగాణ అయితే పూర్తిగా డ్రై వెదర్ ఉంది. కానీ గుజరాత్, రాజస్థాన్లో వర్షాలు ఉన్నాయి. కేరళలో కూడా పెద్దగా వర్షపాతం మనకు కనిపించట్లేదు. కేరళలో ఈ సమయంలో భారీ వర్షాలు పడాలి. కానీ ఏదో 3rd లేదా 3-4 తేదీల్లో ఏదైనా ఋతుపవనాలు వస్తే రావచ్చు అని చెప్తున్నారు కేరళకి. అది కూడా పెద్దగా వర్షపాతం లేదు, భారీ వర్షం లేదు. భారీ వర్షం మనం చూస్తే కనుక వెస్ట్ కోస్ట్ను ఆనుకొని గుజరాత్, తర్వాత బాంబే, ఇటువంటి చోట్ల 2nd, 3rd, 4th భారీ వర్షాలు నమోదవుతాయని చెప్తున్నారు. ఇవాళ వాతావరణ శాఖ రివైజ్ చేసింది తన ఫోర్కాస్ట్ని. గతంలో కూడా ఏం చెప్పిందంటే సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురుస్తుంది భారతదేశం మొత్తట అని చెప్పింది. దాదాపు 90 సెంటీమీటర్ల వర్షపాతం యావరేజ్ రెయిన్ఫాల్ భారతదేశంలో జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30, అంటే ఋతుపవనాల కాలంలో కురుస్తుంది. ఈ 90 సెంటీమీటర్లో 94% రెయిన్ఫాల్ మాత్రమే కురుస్తుంది ఈసారి అని
చెప్పింది మొదలు. 94 అంటే డెఫిషియెంట్గా ఉన్నట్టే, కొంచెం తక్కువ రెయిన్ఫాల్ ఉన్నట్టే. కానీ వాళ్ళు రివైజ్ చేసి 94 కూడా కాదు, 90% రెయిన్ఫాల్ మాత్రమే నమోదవుతుందని చెప్పింది. అంటే ఈ ఎల్నినో ప్రభావం, వీక్ ఎల్నినో ఇప్పుడు ఏర్పడ్డది, ఇంకో 15 నెలల రోజుల తర్వాత పూర్తిగా ఎల్నినో ఏర్పడే అవకాశం ఉంది. సో జూను జూలైలో నార్మల్ రెయిన్ఫాల్ ఉంటుంది, కొంచెం సాధారణంగా ఉంటుంది. ఆగస్టు సెప్టెంబర్ మాత్రం ఇంకా చాలా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్తోంది. సో నార్మల్గా ఇప్పుడు ఈ పాటికే అల్పపీడనాలు ఏర్పడాలి, అల్పపీడనాలు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడాలి. కానీ మనం చూస్తే కనుక ఎక్కడ కూడా ఏర్పడిన పరిస్థితి కూడా కనిపించట్లేదు. చూడండి 5వ తేదీ వరకు కూడా, 5వ తేదీ నాటికి నార్మల్గా అయితే ఇక్కడ రాయలసీమలో ఋతుపవనాలు రావాలి. చూడండి 5వ తేదీ నాటికి తమిళనాడు మొత్తం ఋతుపవనాలు వ్యాప్తి చెందాలి. అదేవిధంగా దక్షిణ కర్ణాటక మొత్తం వ్యాప్తి చెందాలి. రాయలసీమలో ఋతుపవనాలు 5వ తేదీ కల్లా వచ్చేసేయాలి. 10వ తేదీ కల్లా సగం తెలంగాణ కంప్లీట్ కావాలి. 12, 13వ తేదీ కల్లా తెలంగాణలో పూర్తిగా ఋతుపవనాలు వ్యాపించాలి. కానీ 12వ తేదీ వరకు కూడా తెలంగాణలో ఋతుపవనాలు వచ్చే అవకాశం మనకు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కనిపించట్లేదు. వెదర్ మోడల్స్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే 5, 6వ తేదీ నాటికి కూడా డ్రై వెదరే తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్ర రాయలసీమలో. కేవలం వెస్ట్ కోస్ట్ మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. అంటే గుజరాత్ తీరం, మహారాష్ట్ర తీరం, తర్వాత కోస్టల్ కర్ణాటక, కేరళ, ఇక్కడ మాత్రమే వర్షాలు కనిపిస్తున్నాయి తప్ప దేశవ్యాప్తంగా ప్రధాన భూభాగం అంతా కూడా 6వ తేదీ నాటికి కూడా, జూన్ 6వ తేదీ నాటికి కూడా డ్రై ఉంటుంది. జూన్ 6వ తేదీ నాటికి రాయలసీమలో ఋతుపవనాలు రావాలి. బట్ జూన్ 7th అట్లే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం డ్రై వెదరే కనిపిస్తుంది. తర్వాత ఈ ఫోర్కాస్ట్ పీరియడ్ 8th వరకు ఉంది. ఈ 8th వరకు ఉన్న ఫోర్కాస్ట్ పీరియడ్ వరకు కూడా పెద్దగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్షాలు మనకు కనిపించట్లేదు. కేవలం వెస్ట్ కోస్ట్ అంటే కొంకణ్ తీరం, అంటే గోవా, తర్వాత ముంబై, గుజరాత్ తీరం, ఇటువంటి ప్రాంతాల్లో మాత్రమే వర్షపాతం నమోదవుతుంది. అదే సమయంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే మన అస్సాం కానీ, మేఘాలయ కానీ అటువంటి చోట ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. సో ఇది మేజర్గా అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ. ఎందుకంటే ఈ నార్త్ ఈస్ట్లో, ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దగా అగ్రికల్చర్ లేదు. తర్వాత గోవా, ముంబై ఇటువంటి చోట్ల కాఫీ ఇటువంటి ప్లాంటేషన్ ఉంటుంది. కానీ మీరు చూస్తే ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఇవన్నీ రాష్ట్రాలు కూడా వర్షపాతం ఇక్కడ ఎక్కువ పంటలు పండేందుకు అవకాశం ఉంటుంది. సో ఇక్కడెక్కడ కూడా వర్షపాతం ఛాయలు మొదటి 10 రోజులు కనిపించట్లేదు. జూన్ 10th వరకు కూడా మొత్తం మనం చూస్తే వైట్గా కనిపిస్తుంది డ్రై వెదర్. కేవలం వర్షం ఎక్కడ కనిపిస్తుంది మనకి? వెస్ట్ కోస్ట్. ఇక్కడ చాలా వర్షపాతం పడుతుంది. వెస్ట్ కోస్ట్, గోవా, ముంబై ఈ ప్రాంతాల్లో నార్మల్గానే చాలా ఎక్కువ వర్షపాతం ఉంటుంది. సో ఈ వెస్ట్ కోస్ట్ పెద్ద అగ్రికల్చర్ పరంగా చూస్తే కాఫీ ప్లాంటేషన్ ఇటువంటివి మాత్రం ఉంటాయి. బట్ వరి, గోధుమ, ఆహార పంటలు ఏవైతే ఉన్నాయో, పప్పులు, తృణధాన్యాలు పండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మొదటి 10 రోజులు వర్షపాతం లేదు. అంటే తమిళనాడులో పెద్దగా రెయిన్ఫాల్ ఉండదు. తమిళనాడులో సరే నైరుతి ఋతుపవనాల కంటే ఈశాన్య ఋతుపవనాల్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమలో పెద్దగా వర్షపాతం లేదు. అట్లాగే సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, దక్షిణ కర్ణాటక, కావేరీ బెల్ట్లో వర్షపాతం లేదు. ఉత్తర కర్ణాటకలో లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణలో లేదు, ఛత్తీస్గఢ్లో లేదు, ఒడిశాలో పెద్దగా వర్షపాతం లేదు. అట్లాగే మధ్యప్రదేశ్ అక్కడైతే 15వ తేదీ వరకు, మధ్యప్రదేశ్ వరకు కూడా ఋతుపవనాలు 15వ తేదీ 20వ తేదీ మధ్య రావాలి. కానీ చాలా ఆలస్యం అవుతుంది. కేరళకే 4, 5వ తేదీన వచ్చినా సరే పెద్ద వీక్ స్టార్ట్గానే చెప్పాలి. అంటే ఈ కేరళ ప్రాంతం మనం ఇక్కడ చూస్తే కనుక 9వ తేదీ కూడా పెద్దగా వర్షాలు లేవు కేరళలో కూడా. సో ఈ నెక్స్ట్ 10 days రెయిన్ఫాల్ చూస్తే కనుక ఎక్కువగా కోస్టల్, వెస్ట్ కోస్ట్, పశ్చిమ తీర ప్రాంతాలైన గుజరాత్, మహారాష్ట్ర, కోస్టల్ కర్ణాటక అంటే మంగళూరు ప్రాంతం, కేరళ, ఇక్కడ మాత్రమే. కేరళలో కూడా పెద్దగా లేవు, బట్ ఇక్కడ మాత్రమే ఎక్కువ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే అల్పపీడనాలు ఎక్కువగా ఫామ్ కావాల్సి ఉంది. ఈ తీరం వెంబడి 1-2 అల్పపీడనాలు కూడా ఏర్పడే అవకాశం మనకు కనిపించట్లేదు జూన్ 10వ తేదీ వరకు. సో ఇదే ఇప్పుడు పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కడం, ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. సో ఒకసారి రెయిన్ఫాల్ నెక్స్ట్ 5 days రెయిన్ఫాల్ చూస్తే మనకు
బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత రెయిన్ఫాల్ కనిపిస్తుంది, కానీ హైదరాబాద్ ఆల్మోస్ట్ డ్రై, కొంచెం ఏదో పడుతుంది కానీ. బట్ అదే సమయంలో కొంత రాయలసీమలో, కోస్తాంధ్రలో అంటే ప్రకాశం, ఆ తర్వాత అనంతపురం, ఈ ప్రాంతాల్లో కొంత రెయిన్ఫాల్ కనిపిస్తుంది నెక్స్ట్ 5 days. బట్ హైదరాబాద్ కానీ ఉత్తర తెలంగాణ కానీ డ్రై. అదే సమయంలో టెంపరేచర్స్ 45 degrees హీట్ వేవ్స్ పెద్దగా ఉండవు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే రాజస్థాన్ బార్మర్, జైసల్మీర్ ఇక్కడ ఉంది కదా, ఈ జైసల్మీర్ బార్మర్ నుంచి ఎక్కడైతే వేడి గాలులు గీయాలో ఆ వేడి గాలులు రాకుండా అక్కడ వర్షం పడుతుంది. ఆ ప్రాంతాల్లో ఉదయ్పూరు, ఇండోరు, కోట, బికనీరు, జైపూరు, ఈ ప్రాంతాల్లో నెక్స్ట్ 5 days రెయిన్ఫాల్ ఉంది. సో అక్కడ వర్షం పడుతుంది కాబట్టి అక్కడి నుంచి వేడి గాలులు మనకు రాజస్థాన్ నుంచి వేడి గాలులు విదర్భ మీదుగా తెలంగాణకు వస్తాయి. కాబట్టి అక్కడ వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడు మనకు వాయువ్య భారతం నుంచి గాలులు కాకుండా వెస్టర్లీ విండ్స్ వస్తాయి. అంటే అరేబియా సముద్రం నుంచి గాలులు వస్తాయి. మన గాలుల దిశ గనక రాజస్థాన్ నుంచి గాలుల దిశ అయితే గనక డెఫినెట్గా అక్కడ ఎడారి నుంచి వచ్చే గాలులు కాబట్టి అవి చాలా డ్రై గాలులు కాబట్టి దాంతో టెంపరేచర్స్ ఎక్కువ అవుతాయి. బట్ అక్కడ వర్షపాతం ఇక్కడ నెక్స్ట్ 5 days మనం చూస్తే మేజర్గా అక్కడే ఉంది. రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అన్యూజువల్ థింగ్, అక్కడ బాగా ఎండగొట్టాలి బట్ వర్షపాతం అక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంత నెక్స్ట్ 5 days రెయిన్ఫాల్ చూస్తే కొంచెం దక్షిణ తెలంగాణలో కొంత ఛాన్స్ ఉంది. హైదరాబాద్ కింద అంటే 5 రోజుల్లో కలిపితే ఒక 1 centimeter వరకు, అంటే చాలా లైట్ రెయిన్ఫాల్ కనిపిస్తుంది. బట్ మేజర్ రెయిన్ఫాల్ అయితే లేదు. మేజర్ రెయిన్ఫాల్ అంతా కూడా ముంబై క్రింది ప్రాంతంలో, తర్వాత మంగళూరు, కన్నూరు, కోచి ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. అట్లాగే రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్లేసెస్లో మనకు కనిపిస్తున్నాయి. సో నైరుతి ఋతుపవనాలు నెక్స్ట్ 5 days కూడా బహుశా 3వ తేదీ 4వ తేదీ కేరళ వచ్చే అవకాశం ఉంది. కానీ కేరళ వచ్చినా సరే అంత టెర్రిఫిక్ స్టార్ట్ ఏం లేదు. అంటే ఏదో ఋతుపవనాల వల్ల బాగా వర్షాలు పడతాయి కేరళలో అన్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. నార్మల్ రెయిన్ఫాలే కేరళలో. ఏంటంటే పడితే ఒకటే రోజు 10 centimeters పడుతుంది, 10-15. బట్ 2-3 centimeters వర్షపాతం చూపిస్తుంది మనకు. సో బహుశా ఋతుపవనాలు మే 26వ తేదీ కేరళ వస్తాయని ఐఎండీ చెప్పింది, కానీ ఆ ప్రెడిక్షన్ తప్పైంది. ఇప్పుడు లేటెస్ట్ ప్రెడిక్షన్ June 4th, 5th అంటున్నారు. చూద్దాం. అంటే ఒక 4 రోజు June 1వ తేదీ కేరళలో ఋతుపవనాలు రావాలి, ఆ తర్వాత 5వ తేదీ కల్లా రాయలసీమకు రావాలి. బట్ ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. ఈ లెక్కను చూస్తే తెలంగాణలో ఋతుపవనాలు వచ్చేందుకు June 12 నుంచి 15వ తేదీ మధ్య వచ్చే అవకాశం ఉంది. మొత్తం 12వ తేదీ కల్లా ఫుల్గా ఋతుపవనాలు రావాలి, కానీ ఈసారి ఆలస్యం అయ్యేటట్టు అవకాశం ఉంది. అట్లానే మరీ ఎండలు కూడా కొట్టే పరిస్థితి లేదు. ఓవరాల్గా రైతులు కూడా రెడీ ఉండాలి. ఊరికే వరి చాలా వేస్తున్నారు, ఈసారి ఇబ్బంది అవుతుంది. 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఆల్రెడీ ప్రభుత్వం కొనుగోలు చేసినా ఇంకా కూడా చాలా ఉంది. సో వరి నుంచి కాకుండా, వరికి చాలా వాటర్ అవసరం, నీళ్ళు అవసరం, కాబట్టి వరి కాకుండా తక్కువ నీరు అవసరమయ్యే పంటల్ని రైతులు కూడా ఈ ఎల్లినో సీజన్, ఎల్లినో ఈసారి వచ్చే అవకాశం ఉంది. గతంలో ఎల్లినో వచ్చిన సంవత్సరాల్లో వర్షపాతం బానే ఉంది, కరువు పరిస్థితులు అంతగా లేవు. అంటే లాస్ట్ 3 ఇట్లో తీసుకుంటే 2015లో చాలా ఇబ్బంది ఉంది ఎల్లినో ఇయర్. మనకు గుర్తునే ఉంటుంది, లాతూర్కు వాటర్ లేకపోతే ట్రైన్లో వాటర్ షిఫ్ట్ చేశారు. నార్మల్గా ట్రైన్లో పెట్రోల్, డీజిల్ ఇంకేదో చేస్తారు. 24 బోగీల్లో వాటర్ షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి దూరం నుంచి లాతూర్కు వాటర్ ట్రైన్ పంపించారు. చాలా తీవ్రమైన కరువు 2015. బట్ 1923లో ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం మంచి వర్షాలు కురిశాయి 2019. కానీ ఎల్లినో ప్రభావం కేవలం వర్షాలపైన లేక ఉష్ణోగ్రతలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే ఉష్ణోగ్రతలు ఇంకా 10-12 రోజులే కదా ఇప్పుడు మనకి. అంటే తెలంగాణకి 12 ఋతుపవనాలు వచ్చేసాయంటే ఉష్ణోగ్రతలు పెద్దగా ఉండవు 12వ తేదీ 15వ తేదీ. బట్ మీకు ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో మాన్సూన్ జూన్, మీరు చూడండి ఢిల్లీలో మనకు June 10 వస్తుంది. బట్ వాయువ్య భారతం అంటే ఢిల్లీ ప్రాంతాల్లో 27th June వస్తుంది. అంటే ఇంకా వాళ్ళకి సమ్మర్ ఇంకొక 1 month ఉంది. సో అక్కడ ఎల్లినో ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఎందుకు ఎక్కువ ఉంటాయి? వరుసగా ఎండ కొడితే అంతే కదా. వర్షం పడ్డది అనుకోండి, మధ్యలో ఎండాకాలం మధ్యలో వర్షం పడితే చాలా పడుతుంది కదా. సో వరుసగా ఒక 10-15 రోజులు వర్షం లేకుండా విపరీతమైన ఎండ కొడితే ఆటోమేటిక్గా భూమి వేడెక్కి 47-45 degrees టెంపరేచర్ పోతుంది. ఇప్పుడు ఢిల్లీలో వర్షం పడుతుంది. ఇప్పుడు ఢిల్లీలో
ఇవాళ నుంచి వర్షం పడే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వెస్టర్న్ డిస్టర్బెన్స్ అక్కడ ఉంది. సో మీరు చూడండి, ఇప్పుడు ప్రస్తుతం జైపూరు అంటే రాజస్థాన్లో కానీ, ఆగ్రాలో కానీ, ఢిల్లీ కింది ప్రాంతాల్లో అల్వారు, నార్నల్ చాలా భీకరమైన వర్షం పడుతుంది అక్కడ. బికాస్ ఆఫ్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్ల అక్కడ మనకు తీవ్ర భారీ వర్షాలు పడుతున్నాయి. ఇది ఒక 3-4 days ఉంటుంది. ఇది క్రమక్రమంగా ఇప్పుడు ఈ వర్షపాతం ఢిల్లీ క్రింది ప్రాంతాల్లో ఉంది. ఆగ్రా, అలీగఢ్, అల్వార్ అంటే యూపీ, రాజస్థాన్, ఢిల్లీ కింది ప్రాంతం, హర్యానా ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. ఇంకా ఇది క్రమక్రమంగా ఈ వర్షాలు కింది వైపు వస్తాయి. దాని తర్వాత ఉదయ్పూర్, అహ్మదాబాద్ ఇటువైపు వస్తాయి. క్రమక్రమంగా ఈ ట్రఫ్ వెళ్తుంది. సో ఈ 4-5 రోజులు దేశంలో హీట్ వేవ్ ఎక్కడ ఉండదు. హీట్ వేవ్స్ అంటే జనరల్గా హీట్ వేవ్ అని ఎప్పుడు అంటారంటే 45 degrees ఉష్ణోగ్రతలు దాటాలి, లేదా సాధారణం కంటే 5 degrees ఎక్కువ ఉండాలి, అప్పుడు హీట్ వేవ్ అంటారు. సాధారణం కంటే 7 degrees ఎక్కువ ఉంటే సివియర్ హీట్ వేవ్. హీట్ వేవ్ అంటే వడగాడ్పులు, సివియర్ హీట్ వేవ్ అంటే తీవ్ర వడగాడ్పులు. సో మనకిప్పుడు సాధారణ ఉష్ణోగ్రత 38 అనుకోండి, హైదరాబాద్ నార్మల్ టెంపరేచర్ 38. 43 degrees కంటే ఎక్కువ నమోదైతే వడగాడపులని మనం భావిస్తాం. లేదా 40 degrees దాటితే చాలు. నార్మల్ టెంపరేచర్ 41 ఉండి 40 దాటితే చాలు, దాన్ని వడగాడ్పులు అని చెప్తాం. సో 45 degrees అబోవ్ ఇవాళ తెలంగాణలో చూద్దాం ఎక్కడ నమోదైందా. లాస్ట్ 2-3 daysగా వడగాడ్పులు లేవు. ఉన్నాయి టెంపరేచర్స్, బట్ వడగాడ్పులు లేవు. ఒకసారి ఇవాళ టుడే స్టేట్ రెయిన్ఫాల్ ఏం లేదు. ఇవాళ ఎక్కడ వర్షం ఎక్కడ లేదు. హైయెస్ట్ టెంపరేచర్స్ ఎక్కడ ఉన్నాయో చూస్తే టోటల్ హైయెస్ట్ ఇవాళ జిహెచ్ఎంసీలో ఎంత టెంపరేచర్ నమోదైందో ఒకసారి చూద్దాం. సో పెద్దగా ఇప్పుడు 36 degrees టెంపరేచర్ ఉంది. సో ఇవాళ దాదాపు 39-40 degrees టెంపరేచర్ టచ్ చేద్దాం. 42-43 దాకా వెళ్ళలేదు. బట్ కొంత ఇప్పుడు ఎక్కడ కూడా హీట్ వేవ్స్ అయితే లేవు ఇవాళ తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ. నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా ఇట్లా ఉంటుంది. అట్లానే పెద్దగా వర్షాలు పడతాయని కూడా చెప్పలేని పరిస్థితి. నెక్స్ట్ 5 రోజుల్లో పెద్ద వర్షపాతం అయితే లేదు. అదే సమయంలో వడగాడ్పులు కూడా ఉండే అవకాశం లేదు. సో ఒకటే ఎల్నినో ఎఫెక్ట్తో భారత వాతావరణ శాఖ ఇప్పుడు తగ్గించింది ప్రెడిక్షన్ని. ఆ ప్రెడిక్షన్ ప్రకారం రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ నీళ్ళు ఎక్కువ అవసరమైన పంటలు పండించొద్దు. ఎందుకంటే లాస్ట్ 2015 కరువు తర్వాత 11 సంవత్సరాలుగా బంపర్ క్రాప్ వస్తుంది. బంపర్ క్రాప్ 2 పంటలు పండుతున్నాయి తెలంగాణలో. ఇప్పుడు హైయెస్ట్ వరి దేశంలో ప్రొడ్యూస్ చేసే రాష్ట్రం తెలంగాణ అయింది. మనం దేశంలో పండించే వరిలో, ఎఫ్సిఐ సేకరించే వరిలో 70% తెలంగాణ నుంచే సేకరిస్తున్నారు. మన 60 లక్షల మెట్రిక్ టన్నులు మన దగ్గర తీసుకుంటే తెలంగాణలో అయితే తమిళనాడులో 11 లక్షలు, కేరళలో 3 లక్షల టన్నులు, మహారాష్ట్ర అంత పెద్ద స్టేట్ 2 లక్షల టన్నులు ఇట్లా ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా, ఆంధ్రప్రదేశ్లో 24 లక్షల టన్నులు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ వెస్ట్ ఎక్కువ ఉండేది, అన్నపూర్ణ అని పిలిచేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎక్కువ తెలంగాణ అయింది. సో చూద్దాం, రైతులు ఈసారి వరికి సంబంధించి అవాయిడ్ చేస్తే బెటరు. 2 పంటలు కూడా పండుతాయో లేదో మనకు తెలియదు. బట్ ఓవరాల్గా దేశానికి సంబంధించిన సినారియో. బట్ ఎల్నినో ఉన్న సంవత్సరాల్లో కూడా మనకు మంచి రెయిన్ఫాల్ అయింది. మనకు ఎక్కువగా రెయిన్ఫాల్ రావాలంటే మనకు కృష్ణా గోదావరి ద్వారా ఎక్కువ అవుతుంది. కాబట్టి మహారాష్ట్రలో ఎక్కువ వర్షాలు పడాలి, కర్ణాటకలో ఎక్కువ వర్షాలు పడాలని కోరుకోవాలి. అక్కడ వర్షాలు పడితే కృష్ణా గోదావరి నిండితే ఆటోమేటిక్గా మనకు కొంత వస్తుంది. గోదావరి ఆబ్వియస్లీ ఎంత డ్రాట్ ఇయర్లో అయినా వరదలు ఉంటాయి. బట్ కృష్ణాలోనే ప్రాబ్లం. కృష్ణాలో అంటే మహారాష్ట్రలో వర్షాలు పడాలి. చూద్దాం. బట్ రైతులైతే ఈసారి 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ కరువు సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి రైతులైతే మెట్ట పంటలు, ఎక్కువగా నీళ్ళు అవసరం లేని పంటలు పండిస్తే బెటర్. ఓకే భరత్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.